డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏం డబ్బులు? డబ్బులు అంటే లంచాలని చెప్పను నేను. వాళ్ళు కన్సల్ట్లని పెడుతుంటారు, కన్సల్ట్లు అనేసి. అంటే అందరు నాయకులు పిలిచి ఉపన్యాసాలు ఇప్పించేది, ప్రెస్ మీట్లు పెట్టడం, క్వశ్చన్స్ చేయడం. ఇది రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు ప్రతి 3 నెలలకి. అదో స్పాన్సర్షిప్ల రూపంలో 100 కోట్లు సంపాదిస్తున్నారు. అందులో 30 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మన ఆంధ్రానో తెలంగాణ నుంచినో స్పాన్సర్స్ వస్తున్నాయి. ప్లస్ ఆ పైన డబ్బులు వస్తున్నాయి. 25-30 కోట్లు ఆంధ్ర తెలంగాణ నుంచి గ్యారంటీ వాళ్ళకి. అందుకోసం పెడుతున్నారు అక్కడ. అవి చేస్తున్నారు కాబట్టి అధికార పక్షాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. జగన్ దరిద్రం ఏంటంటే జగన్ టైంలో కూడా ఇచ్చాడు. అదేది రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళకి విద్యకి సంబంధించి అప్పుడే ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడు. అప్పుడు కూడా జగన్ మాట్లాడేది తిరుపతిలో పెట్టారు కన్సల్ట్. అట్లాగా ఉంటాయి ఇవన్నీ కూడా. బేసిక్ గా ఇప్పుడు జాతీయ మీడియా కూడా కొలైడ్ అయి పనిచేస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు నన్ను అడిగితే. ఇక్కడ వీళ్ళు ఎట్లాగో చేస్తున్నారు, ధర్నాలు రాస్తారు ఒకళ్ళు. ఇంకోటి ఏంటంటే అరెస్ట్లు అప్పుడు పెద్దవాళ్ళందరినీ కూడా పట్టుకుని వెంటాడారు. ఇప్పుడు చిన్నవాళ్ళ జోలికే పోతున్నారు కాబట్టి వీళ్ళు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కాకపోతే ఒకటే చేయాల్సింది ఏంటంటే జగన్ చేయాల్సిందల్లా ప్రతి కామెంట్ కి, అంటే బాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకి జగన్ స్వయంగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించాలి. ప్రతి కామెంట్ కి కౌంటర్ కామెంట్ విత్ ఎవిడెన్స్. జగన్ ఊరికినే వేగ్గా మాట్లాడు, ప్రతిదీ కూడా ఆధారంతో మాట్లాడతాడు, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చూస్తాడు. అతను ప్రెస్ మీట్ పెట్టాడంటే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ చచ్చిపోతారు, 3-4 రోజులు కష్టపడతారు ఆ డేటా అంతా తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయడానికి. జగన్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చూడండి, వీడియోలు, ఆడియోలు అన్ని కలిపి పెడతారు. అది చేయడానికి అంత తిప్పలు పడతారు వాళ్ళు. పాప మిగతా పని అంతా మానుకుని ఇదే పని చేయాలి, అంత వర్క్ ప్రెషర్ ఉంటది. అతను ఏంటంటే ఆధారం లేకుండా మాట్లాడు తొందరగా. అది వీటిలో మాట్లాడేటట్టు ఒక టీం పెట్టుకోవాలి, అవసరమైతే 4 టీములు పెట్టుకో. కూటమి ప్రభుత్వం కూడా ఈయన ట్వీట్ చేశారని ఒకటి ఆలోచించుకోవాలా, ఎందుకు హోంశాఖలో ఎంత వైఫల్యం పెరిగింది ఈ 2 ఏళ్లకి? వాళ్ళు ఆలోచించుకో.